గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరో వివాదంలో చిక్కుకున్నారు. 50 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో ఆధునీకరించిన ఉర్దూ స్కూల్ను జయరాం ప్రారంభించారు. అయితే శిలాఫలకంగా సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో కలకలం రేగింది. ఉర్దూ స్కూల్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామితో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శిలాఫలకంలో జయరాం చిత్రం ఉంది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రులు టీజీ భరత్, పయ్యవుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర పేర్లు కూడా ఉన్నాయి. కానీ సీఎం చంద్రబాబు పేరు లేదు. అంతేకాదు స్టేజ్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ ఎమ్మెల్యే జయరాం, ఆయన సోదరుడు నారాయణస్వామి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఫ్లెక్సీలోనూ చంద్రబాబు ఫోటో కనిపించలేదు. ముఖ్యమంత్రి ఫోటో, పేరు లేకుండా కార్యక్రమం జరగడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే గుమ్మనూరు జయరాం ఇప్పుడు చేతలతో వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి ఫోటో, పేరు లేకుండానే కార్యక్రమాలు చేస్తున్నారనే డిస్కషన్ నడుస్తోంది. పొరపాటు జరిగిందా లేక కావాలని ఇదంతా చేశారా అనే చర్చ అనంతపురం జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది.